ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ కృపావాక్యం కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. రండి, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనము. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. సువార్త భారము నా మీద మోపబడి ఉన్నది. సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ప్రియదేవుని బిడ్డ, మరి రక్షింపబడిన నీవు ఎంతమందికి సువార్త చెప్తున్నావు? ఈరోజు ఎంతమందిని దేవుని సన్నిధికి నువ్వు నడిపిస్తూ ఉన్నావు? ఈరోజు నేను రక్షింపబడ్డాను చాలే అనుకుంటున్నావా? ఒకసారి ఒక పాస్టర్ గారు తన కుమార్తె చనిపోయింది. పాస్టర్ గారి కుమార్తె చనిపోతే ఆ పాస్టర్ గారు మరొక పాస్టర్ గారిని ఆ బరియల్ కార్యక్రమానికి ఆహ్వానించారు. సరే, ఆ పాస్టర్ గారు వచ్చి కుమార్తె కొరకు ఆ ప్రేయర్ చేసేటువంటి ఆ సమయంలో ఆ చిన్న బిడ్డ మరి చనిపోయింది. ఆ యొక్క పాస్టర్ గారిని, తండ్రి అయినటువంటి పాస్టర్ గారిని అడిగారు, బ్రదర్, మీ కుమార్తె మరి రక్షింపబడిందా, మారుమనసు పొందిందా అని అడిగితే పాస్టర్ గారు అన్నారు, నాకు తెలియదు పాస్టర్ గారు, వాళ్ళ అమ్మగారికి ఏమన్నా తెలిసేమో, నాకు ఈ పనులు సరిపోతా ఉన్నాయి, సంఘం అని అటు ఇటు, మరి రక్షింపబడిందా లేదా, మారుమనసు పొందిందా లేదో నాకు తెలియదు, వాళ్ళ అమ్మగారిని అడగాలి అని చెప్పేసి అని అన్నారు. సరే, ఆ తల్లిగారిని పిలిచారు పాస్టర్ గారు. అమ్మ, మరి మీ కుమార్తె రక్షింపబడిందా, మారుమనసు పొందిందా తల్లి అని అడిగితే ఆ పాస్టర్మ్మ గారు అంటూ ఉన్నారు, మారుమనసు పొందిందో లేదో నాకైతే అంత పెద్ద ఐడియా లేదు, కానీ పాస్టర్ గారు రెగ్యులర్గా సండే స్కూల్కి మాత్రం వెళ్తుంది, బహుశా సండే స్కూల్ టీచర్ని అడిగితే ఏమన్నా తెలుస్తుందేమో అనిందండి. సరే, ఆ పాస్టర్ గారు పక్కనే ఆ బరియల్ దగ్గర ఉన్న సండే స్కూల్ టీచర్ గారిని కూడా పిలిచి, అమ్మ, మరి అమ్మాయి మరి మారుమనసు పొందిందా అని అడగగానే ఆ సండే స్కూల్ టీచర్ అంటుంది, పాస్టర్ గారండి, ఈ విషయమే ఆ అమ్మాయిని ప్రతి వారము నేను అడుగుదాం అనుకుంటూ ఉన్నాను, ప్రతి వారము నేను మర్చిపోతూ ఉన్నాను, ఇప్పుడు అడగదామంటే అందనంత దూరం వెళ్ళిపోయింది పాస్టర్ గారు అని చెప్పేసిందంట ఆ టీచర్ గారు కూడా. అయ్యో, ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. ఈరోజు మీ అబ్బాయి ఏం చేశాడు అంటే, మా అబ్బాయి బీటెక్ చేశాడండి, ఎంటెక్ చేశాడండి, మా అబ్బాయి పలానా చోట, మా అమ్మాయి పలానా చోట జాబ్ చేస్తుందండి, మా అమ్మాయి పలానా కోర్స్ తీసుకుంటుందండి. ఎంత బాగా చెప్తారు, ఎంత బాగా చెప్తారు. ప్రియ తల్లి, ప్రియ తండ్రి, నీ బిడ్డలు రక్షింపబడ్డారా, మారుమనసు పొందారా? ఎలా ఉన్నావు నీ ఆత్మీయ స్థితి? నీ వరకు నువ్వు చూసుకుంటున్నావా? జాగ్రత్త, నీ కుటుంబానికే నువ్వు సువార్తను ప్రకటించట్లేదు, నీ కుటుంబానికి నువ్వు ఒక మాదిరికరంగా లేవు, ఇక ఎదుటి బయట వారికి ఏమి సువార్తను ప్రకటిస్తావు? ఎంత ఘోరమైన పరిస్థితి ఆ కుటుంబంలో చూడండి. ఆ బిడ్డ మారుమనసు పొందిందా లేదనేది తల్లికి తెలియలేదు, తండ్రికి తెలియలేదు, ప్లస్ వారు సేవకులు, ఆ సండే స్కూల్ టీచర్ కూడా. ఈరోజు ఎలాగుంది నీ పరిస్థితి? సువార్త ప్రకటించే భారం నీ జీవితంలో ఉన్నదా? ఒక ఆత్మ నశించిపోతుంటే ఆత్మ రక్షింపబడేంత వరకు ప్రాకులాడాల్సిన బాధ్యత నీది కాదా? అందుకే పౌలు గారు అంటున్నారు, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. అవును, అది మహాఘోరమైన శ్రమ అండి. ఆ యాతన నుంచి ఎవరు తప్పించలేరు నిన్ను. శ్రమ అంటే బయట పైన అనుకుంటున్నావేమో, భయంకరమైన శ్రమ. నేను రక్షింపబడ్డాను, పరలోకం వెళ్తాను అనుకుంటున్నావేమో. సువార్త ప్రకటించకపోతే కూడా శ్రమల పాలైపోతావు నువ్వు. జాగ్రత్త, గుర్తుపెట్టుకో సహోదరి, సహోదరుడా. ఎంతమందికి సువార్త ప్రకటిస్తున్నావు? నీ సంఘముతో కలిసి ఎంత సువార్త పనిలో నువ్వు వెళుతున్నావో పరిశీలన చేసుకో. సువార్త ప్రకటించు, నశించిపోతున్న ఆత్మలను రక్షించు. దేవుడు నిన్ను దీవించును కాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ, సువార్త ప్రకటించవలసిన భారము నా మీద ఉన్నది అంటున్నారు. అవును, ఆ భారం మా మీద పెట్టారు ప్రభా. మరి మేము ఒక విశ్వాసులముగా, రక్షింపబడిన బిడ్డలముగా మేము ఆ భారముతో వెళ్ళాలి. అది కేవలం ఒక సేవకుల పనే కాదు తండ్రి, రక్షింపబడిన విశ్వాసి యొక్క పని అని మీరు సెలవిస్తూ వచ్చారు. కాబట్టి మా జీవితంలో మేము నాయన సువార్త ప్రకటించేవారుగా మా బిడ్డలు ఉండడానికి సహాయం దయచేయండి. ఇప్పుడు వరకు అలాంటి పరిచర్యలు ఎవరైనా ఇంకా పాలు భాగస్సులు కాకపోయినట్లయితే ఈ దినమైన, ఈ క్షణమైన వారి హృదయాలను కదిలించి ఆ సువార్త పనిలో సంఘముతో కలిసి నీ సువార్త పనిలో, నీ పరిచర్యలో ముందుకు వెళ్ళడానికి, కుటుంబాన్ని రక్షించుకోవడానికి బిడ్డలకు కృప చూపి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.